వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. మీరు వచ్చేసి చాలామంది బిగినర్స్ వచ్చేసి అన్న చార్జెస్ లేకుండా ట్రేడింగ్ చేసే అప్లికేషన్ ఏదైనా ఉందా అని అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే బిగినర్ నేను ట్రేడింగ్ చేయాలా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా అయితే అవుతుందన్నమాట. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ముందు వచ్చేసి దీంట్లో రెండు అప్లికేషన్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ ఏమో వచ్చేసి ఎక్స్నెస్ అనమాట. ఎక్స్నెస్ ఏంటంటే మన ఇండియాలో అయితే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు అయితే బంద్ అయినాయి. సో ఫిబ్రవరిలో, జనవరి నుంచి లాస్ట్ కావచ్చు, ఫిబ్రవరిలో అయితే మనకి మళ్ళీ ఓపెన్ అయితే అవుతాయి అనమాట. సో నేనైతే ఎక్స్నెస్ ఓల్డ్ అకౌంట్ అనమాట. నేను దాదాపు ఒక సంవత్సరంన్నర క్రితం అయితే నేను యూజ్ చేశాను అనమాట. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అప్పటి నుంచి నాదైతే నడుస్తుంది అనమాట. సో ఎక్స్నెస్లో ఏంటంటే MT4, MT5 అంటే ఆల్గో ట్రేడింగ్ కూడా నేను యూజ్ చేసినా కాబట్టి నాకే అదైతే ఇంకా ఇప్పుడు కూడా రన్ అవుతుంది. సో అలా కాకుండా దాంట్లో ఉన్న ఆప్షన్స్ వేరే అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది వింటేజ్ అనమాట. కొంత డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో మీకు కొన్ని ఆప్షన్స్ కూడా చూపిస్తాను అనమాట, మల్టిపుల్ ఆప్షన్స్. అసలు ఛార్జెస్ పడ్డాయా లేదా అని కూడా క్లారిటీ చెప్తా. తర్వాత వచ్చేసి ఎవరైనా అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దానికోసం కావాల్సింది ఏంటంటే ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఉండాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎక్స్నెస్ గురించి అయితే చెప్తాం అనమాట. ఎక్స్నెస్ అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఎక్స్నెస్ అకౌంట్ ఓపెన్ కానీ ఒక లాక్ అయితే అడుగుతుంది, స్క్రీన్ లాక్. ఈ లాక్ అయితే మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడవచ్చు నా అకౌంట్లో వచ్చేసి 20,757 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు MT5 స్టాండర్డ్ సెంట్ అకౌంట్ రియల్ అని ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. USD, INR, తర్వాత USC అంటే మన ఇండియా కరెన్సీ కంటే USC 20 రూపీస్ తక్కువ. అంటే 1 రూపీలో ఇది మనకి 20 రూపీస్, 80 రూపీసే అనమాట ఇది. ఓకేనా. మనది 1 రూపీ అంటే 100 అనుకుందాం. ఇది USC అనేది మనకి తక్కువ అనమాట, 20 రూపాయలు అయితే తక్కువ ఉంటుంది, 80 పైసలు అనమాట. సో USD అంటే మనకి 96 అనమాట. అంటే డాలర్ అంటే 100 రూపీస్కి లెక్క కౌంటింగ్ అనమాట. సో మామూలుగా వచ్చేసి డెల్టా అకౌంట్లో వచ్చేసి మనం ఒక ట్రేడ్ వేస్తే 30 రూపాయలు తీసుకుంటుంది. అంటే ఒక ట్రేడ్ బై అండ్ సెల్, బై చేసి సెల్ చేస్తే మనకి 60 నుంచి 65 రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట. సో అలా ఛార్జెస్ లేకుండా మనకి ట్రేడ్ చేయొచ్చు. అంటే చాలా బెటర్ అప్లికేషన్ ఉన్నమాట. దీంట్లో ఆప్షన్స్ అయితే ఎవరు చెప్పలేరు అన్నమాట ఇంతవరకు అయితే. యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోండి, నేనైతే చెప్తాను అనమాట. సో నేనైతే USC అనమాట. USCలో ఏంటంటే రోజుకి 200 ట్రేడ్లు వేస్తా, 300 ట్రేడ్లు వేస్తా, మీ చాయిస్ అనమాట. ఎన్ని ట్రేడ్లు వేసినా 0 ఛార్జెస్ మీకు చూపిస్తా ఇప్పుడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇప్పుడు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి స్టాండర్డ్ సెంట్ అకౌంట్ ఉంటుంది, తర్వాత స్టాండర్డ్ అకౌంట్ ఉంటుంది, తర్వాత స్టాండర్డ్ USD అని ఉంటుంది, స్టాండర్డ్ INR అని ఉంటుంది. ఓకేనా. నేను స్టాండర్డ్ సెంట్ అకౌంట్ అయితే చేసుకున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇంతకుముందు క్లోజ్ చేసిన పొజిషన్లు చూసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని క్లోజ్ చేసిన అనమాట. దాదాపు ఎన్ని అంటే దాదాపు ఒక 30 నుంచి 35 వరకు అయితే వేసిండు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం ప్రాఫిట్ వచ్చిన దాంట్లో చెక్ చేద్దాం. దీంట్లో ఛార్జెస్ ఉందా అంటే ఇక్కడ చూడొచ్చు మనకి కమిషన్ స్క్రైప్ అని ఉంది కదా, 00 USC. సో ఇక్కడ ఛార్జెస్ అనేది 0 ఛార్జెస్ అనమాట. నువ్వు ఎన్ని ట్రేడ్లను వేసుకో. నీకు దీంట్లో ఏం బెనిఫిట్ అంటే కొత్తగా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళ కోసం వాడు లాస్ వచ్చినా బాధపడడు, ప్రాఫిట్ వచ్చినా బాధపడు. ఎందుకంటే మనకు ఛార్జెస్ కట్టలేము కదా. ఛార్జెస్ కట్ అయితే మనం బాధపడాలి. ఓకేనా. ప్రాఫిట్ రాకుండా కూడా మనకి ఛార్జెస్ కావాలి వెళ్ళాలని. సో దీంట్లో మంచి అప్లికేషన్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి మంచి ఆప్షన్ ఉంది. USC అనేది మనకి 0 ఛార్జెస్ లేకుండా మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇక చూడొచ్చు మనం గోల్డ్ అయితే వేసిన తర్వాత ఇక చూడొచ్చు మనం నాకు 1251 రూపీస్ అయితే వచ్చింది. దీంట్లో మనకి 0 ఛార్జెస్ అనమాట. ఓకేనా. నువ్వు 1200 వేస్తావా, 13,000 కొడతావా, 1,00,000 కొడతావా, 2 lakhs కొడతావా, 3 lakhs కొడతావా, 4 lakhs కొడతావా, ఎంతనన్నా నువ్వు ట్రేడ్ చేయి, నీకు 1 రూపీ ఛార్జెస్ అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు నేను 3,609 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చేశాను. కానీ ఇక్కడ ఛార్జెస్ చూసుకుంటే ఏమవుతుంది, స్క్రైప్ అండ్ కమిషన్ 0. ఓకేనా. నో కమిషన్, నో స్క్రైప్ అనమాట, ఫ్రీ. ఓకేనా. ఈ విధంగా ఉంది. దీంట్లో నేను చాలా ట్రేడ్లు అయితే వేసాను అనమాట. నువ్వు లాస్ సరే ఇప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చిన చూపిస్తున్నా, లాస్ వచ్చిన దాంట్లో ఏమైనా ఛార్జెస్ ఉంటాయి. లాస్ వచ్చిన దాంట్లో కూడా మనకి 0 ఛార్జెస్ అనమాట. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా కూడా మనకి ఛార్జెస్ అయితే ఉండవు. ఓకేనా. సో ఇది ఎక్స్నెస్ అనమాట. ఎక్స్నెస్ ఈ విధంగా ఉంది. సో ఎక్స్నెస్ అకౌంట్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే రిజిస్ట్రేషన్ లేవు మన ఇండియాలో. మనకి జనవరి తర్వాత అయితే అవుతాయి. అంతవరకు మనం ఏం చేస్తాం అంటే వింటేజ్ అకౌంట్. ఇప్పుడు నీకు 2 అకౌంట్ చెప్తా. వింటేజ్ అకౌంట్ చెప్పాను కదా, ఇక వింటేజ్ అకౌంట్లో కూడా ఓపెన్ చేస్తా. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో కూడా నేను USC అనమాట. దీంట్లో USD చేసుకున్నాక ఖచ్చితంగా ఛార్జెస్ పడతాయి. ఓకేనా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆప్షన్ అడుగుతుంది,
మీకు ఏది దాంట్లో కావాలి, యూఎస్డియా తర్వాత ఐఎన్ఆర్ అని. సో నేనైతే యూఎస్సీ తీసుకున్నా. యూఎస్సీలో మనకి ఛార్జెస్ అయితే లేవు. ఇప్పుడు చూడొచ్చు మనం ట్రేడింగ్ పోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ ఆల్స్తున్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఛార్జెస్ అయితే తీసుకున్నాం కదా, దీనిలో చూసుకుంటే మనకి క్లోజింగ్ పొజిషన్ తీసుకున్నాం కదా, ఈ పొజిషన్లో చూసుకుంటే మనకి 1374 అయితే వచ్చింది. దీంట్లో 0 ఛార్జెస్ చూసుకోండి. ఓకేనా, ఛార్జెస్ ఉంది ఇక్కడ, ఛార్జెస్ యూఎస్సీ అని కూడా 0. ఓకేనా, చాలామంది ఎందుకు దీని గురించి చెప్పారంటే వాళ్ళకి యూఎస్డి గురించి చెప్తే వాళ్ళు మీరు ట్రేడ్ చేసిన దాంట్లో ఛార్జెస్ తీసుకొచ్చి వీళ్ళకి కమిషన్ అనేది ఇస్తారన్నమాట. ఈ యూఎస్సీ అనేది ఫ్రీ కాబట్టి ఈ ఫ్రీ ఇప్పుడు నేను చెప్పినా నాకేం రాదు దీంట్లో. ఓకేనా, మీకు ఎందుకంటే నాకు ఛార్జెస్ పడితేనే కదా మీ దాంట్లో. ఇప్పుడు ఛార్జెస్ ఉదాహరణ వచ్చేసి 70 రూపీస్ ఛార్జెస్ పడింది అనుకోండి, దాంట్లో 20 రూపీస్ మాకు ఇస్తారనమాట. ఓకేనా, మామూలుగా. సో దీంట్లో 0 ఛార్జెస్ కాబట్టి వాడు ఏం మనకి మీరాడు కాబట్టి దీని గురించి అందుకే యూట్యూబ్లో ఇక్కడ చెప్పడం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మనం నిన్న 29లో చూసుకుంటే మనకి 4799 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకేనా, తర్వాత చూద్దాం మనకి దీంట్లో వచ్చేసి మైనస్లో ఏమైనా కొట్టినవి ఉన్నాయా అంటే మైనస్లో కూడా చూపిస్తాను నీకు. మైనస్లో 8000 ఇక్కడ చూడొచ్చు 8700 అయితే పడింది. దీంట్లో కూడా చూసుకుందాం. దీంట్లో కూడా ఛార్జెస్ ఉందంటే ఇక్కడ చూడొచ్చు, నువ్వు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 0 ఛార్జెస్ అనమాట. మీరు నమ్మకపోయినా ఇదైతే రియల్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి 4000 అయితే ప్రాఫిట్ వచ్చింది. దీంట్లో చూసుకుంటే ఇక్కడ 0 ఛార్జెస్ అనమాట. ఓకేనా, నో ఛార్జెస్. ఇక్కడ చూడొచ్చు క్లోజ్ పొజిషన్ 0 ఛార్జెస్ అనమాట. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం, ఎక్కడ చూసుకుంటే మనకి 0 ఛార్జెస్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళైతే వింటేజ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వింటేజ్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ అంటే మీకు డైలీ అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. గోల్డ్ కావచ్చు, బీటీసీ కావచ్చు, ఇటీరియమ్ కావచ్చు, ఇది 3 అనేది మన డైలీ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తుంటాం. కాబట్టి ఎవరైతే మన అకౌంట్కి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకైతే మన ఫ్రీగా అయితే మన తరపున అయితే రోజు మంచి ప్రిడిక్షన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట ఫ్రీగా. సో కాబట్టి ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. వింటేజ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బిగినర్స్ చాలామందికి లాస్ వస్తుంటుంది అన్నమాట. సో ఎందుకు లాస్ వస్తుందంటే వాళ్ళకి ఛార్జెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఛార్జెస్ అయితే పడుతుంటాయి కాబట్టి ఆ ఛార్జెస్ లేకుండా అయితే ఉదాహరణకు వచ్చేసి నీకు సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకు వచ్చేసి నేను 2000 ఎక్కించాను అనుకోండి. 2000 ఎక్కించిన తర్వాత నాకు ఎంత కావాలి 500 అంటే మనకి 0 ఛార్జెస్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. 0 ఛార్జెస్ కాబట్టి మనకి ఎలాంటి ఛార్జెస్ లేవు కాబట్టి నీకు నువ్వు 500 టార్గెట్ పెట్టినప్పుడు 500 అవసరం లేదు, నీకు 400 చాలు. 400 వచ్చినా కూడా నీ ప్రాఫిట్ నీకే వస్తుంది అనమాట. ఎందుకంటే మన ఛార్జెస్ లేదు కాబట్టి. అదే ఛార్జెస్ ఉందనుకోండి, ఉదాహరణకు వచ్చే ఛార్జెస్ ఉందనుకోండి, నేను 1000 రూపాయలు తీసినా అనుకోండి, 1000 రూపాయలు రావాలి, వానికి 100 రూపీస్ పోయినా కూడా నాకు 900 మిగులుతుంది అనే ఒక హోప్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి 0 ఛార్జెస్ కాబట్టి టెన్షన్ లేదన్నమాట, నిలబెట్టుకోవచ్చు. ఓకేనా, మనకి ఎంత కావాలందా ఉదాహరణకు వచ్చేసి 5 ట్రేడ్లు తీసుకుందాం, 500 అక్కడే 5 ట్రేడ్లు తీసుకున్నాం అనుకోండి, 200 తీసుకున్నా కూడా 1000 రూపాయలు వచ్చేస్తాయి. 1000 రూపాయలు నీకు 1 రూపీ ఛార్జెస్ లేదు కాబట్టి 1000 రూపాయలు నీకే వచ్చేస్తాయి. సో ఆ విధంగా అనమాట. అంటే నేనేమంటే లాంగ్ హోల్డ్ చేయకుండా మధ్యలో కరెక్ట్గా ట్రేడ్ తీసుకొని కరెక్ట్ మూమెంట్ తీసుకున్నప్పుడు మధ్యలో కూడా రావచ్చు. సో అదే డెల్టాలో అలా రాలేవు, ఎందుకంటే దాంట్లో ఛార్జెస్ అనమాట. వేసినప్పుడు 30 రూపీస్ కట్ అవుతాయి, తీసినప్పుడు 30 రూపీస్ కట్ అవుతాయి. సో కాబట్టి వింటేజ్ అకౌంట్ అయితే సూపర్ వన్ చేస్తుంది. మీకు ఈ తర్వాత డిపాజిట్ ప్రాబ్లం, విత్డ్రా ప్రాబ్లం ఏది వచ్చినా కూడా కాంటాక్ట్ చేయండి. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తర్వాత వచ్చేసి ఏదైనా రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఉన్నా కూడా నాకు నేనైతే కాంటాక్ట్ చేయొచ్చు. నేను తప్పకైతే రిప్లై ఇస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.